ఉమ్. అయితే ఆ పప్పు చారులోకి పప్పు లేకుండా పప్పు చారు ఏంటి? నీ తిక్క మేళం పాడుగాను. అంటే ఇది పప్పే కదండి, చూపించి ఇది పప్ప కాదా? పప్పు రుబ్బి పప్పుని ఏం పెట్టుకున్నాను. చేసుకున్నావు? గ్రైండ్ చేసుకున్నావా? పప్పు కాదు ఇది. ఉమ్, అది గుమ్మడికాయ ఉంటది కదండి, ఉమ్. అది ఏమంటారు తీపి తినేది? గుమ్మడికాయ. తీపి గుమ్మడికాయ. ఉమ్, అది ముక్కలు చేసుకుని అది బాయిల్ చేసుకున్నారండి. ఉమ్. చేసుకుని మిక్సీలో వేసుకుని ఇది ఇట్లా పప్పులు లాగా తీసుకున్నా. అంటే ఇదే అంటే పప్పు. కందిపప్పు బదులు దీన్ని వాడుకున్నావు, అవును. అంతే కదా? అవును. అందుకని పప్పు లేని పప్పు చారు ఆ అన్నావు. దాంట్లోకి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నాయి చూసి ఇది బీన్స్ తీసుకున్నానండి. ఉమ్. బీన్స్ ఇంకా నయ్యో, నా బుర్ర నా బూడిద చూపించండి. అనపోయా. బీన్స్, ఏం చూపినా? బీన్స్, బీన్స్, క్యాలీఫ్లవర్. క్యాలిఫ్లవర్. ఇది చింతపండు చారంటే చింతపండు వేసుకుంటాం కదండి, ఉమ్, దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఉమ్, అందుకని ఇది వాగకాయ అండి. వాగకాయ సీజన్లో తీసుకున్నానండి. ఉమ్. తీసుకుని అది కొంచెం నెయ్యి వేసి ఇట్లా ఫ్రై చేసి